హనుమంతుడి వాహనం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక కథలోకి వెళ్దాం. చాలామందికి దేవతల గురించి తెలుసు. మరి వారి వాహనాల వెనుకున్న కథలు? ఆ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ ఒక దైవ సంకల్పంతో మొదలవుతుంది. శివుడు భూలోకానికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. ఆయన లక్ష్యం శ్రీరాముడికి సహాయం చేయడం. అందుకే శక్తివంతమైన హనుమంతుడి అవతారం తీసుకున్నాడు. అయితే ఇక్కడో విషయముంది. శివుడు ఒంటరిగా వెళ్లటం లేదు. ఆయన వాహనం నంది ఒక కోరిక కోరింది. నంది ఇలా వేడుకుంది, స్వామీ, నన్ను కూడా మీతో రానివ్వండి, అక్కడ కూడా మీ వాహనంగానే ఉంటాను. శివుడు సరేనని, సరైన సమయం వచ్చినప్పుడు భూమిమీదకు రమ్మని నందికి చెప్పాడు. ఇక భూలోకంలోకి వస్తే హనుమంతుడు పంపానది తీరంలో ఎక్కువగా తిరుగుతుండేవాడు. అక్కడే ఆయనకు ఒక సమస్య వచ్చింది. మెత్తటి ఇసుకలో ఆయన పాదాలు దిగబడిపోతున్నాయి. కాని చుట్టుపక్కల ఉన్న అడవి జంతువులు ఆయనను శివుని అవతారంగా గుర్తించాయి. ఆయన ఇబ్బందిని చూసి సహాయం చేయడానికి అవి ముందుకొచ్చాయి. స్వామీ, నడవడమాపి మమ్మల్ని మీ వాహనంగా చేసుకోండి అని అడిగాయి. సరిగ్గా అదే క్షణంలో హనుమంతుడి చూపు ఒక ఒంటె మీద పడింది. నంది, ఒంటె రూపంలో వచ్చావా? ఇట్రా అంటూ ఆ ఒంటెను పిలిచాడు. అలా హనుమంతుడు చాలా ప్రేమతో ఆ ఒంటెను తన దివ్య వాహనంగా ఎంచుకున్నాడు. ఈ కథకు మించి భక్తి, కర్తవ్యం గురించి ఇది మనకిచ్చే సందేశమేమిటి?